అరే వివేకా ఫోటో తీస్తా. ఓపెన్ అవ్వలేదు సార్ కాలేజ్ గవర్నమెంట్లో మొక్కుకుంది. సాక్స్ వేసుకున్నాం కదా. ఏదో దూరం ఉండి దూరం ఉండి మౌన్ మెట్రో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అక్షర్ బ్లాగ్స్. ఇవా మా అబ్బాయి కాలేజ్ ఇదండి, అనురాగ్ యూనివర్సిటీ, పల్లరాజేశ్వర రెడ్డి వాళ్ళ కాలేజ్ ఇది. ఈరోజు మా అబ్బాయి కోసం మా మిస్సెస్ ఇద్దరం కలిసి కాలేజ్ కాడికి వచ్చినాం చిన్న పని మీద. ఆ పని ఉండడం వల్ల నేను కాలేజీకి వచ్చినా. అట్లే నేను మామని చూసి మా బుజ్జి కూడా వచ్చింది. ఈరోజు మన పుట్టినరోజు కాబట్టి మా పిల్లలంతా కొద్దిగా ఒక 10 నిమిషాలు నాతో స్పెండ్ చేస్తారు. ఇప్పుడు బేకరీ పోదండి డాడీ అంటారు. సరే మీ ఇష్టం నాన్న అని చెప్పిన. నేను నాకు అర్జెంట్ ఉంది పోయేది. సరే వాళ్ళ కోసం జస్ట్ ఒక 5 మినిట్స్ కేటాయించగలుగుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదైతే బేకరీ కాడ పోయిన దాకా మీకు ఉంటుంది. బేకరీ పోయినాక మళ్ళీ వీడియో వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు దోలుతాను. ఈయన చిత్రం తోలుతుందా? తోలేదు కూడా. మంచి గుర్రం అక్క తోలేదు అంతకుముందు. తోలింది కానీ జర మనకు కూడా జర ధైర్యం ఉండాలి కదా. ఎంత వస్తుంది ఏం కథ అని ట్రిపుల్ రైడింగ్ చేసింది ఒకప్పుడు. తోలుతుంది బండి, తోలుతుంది. తోలేం కాదు సమస్య. ఇదే బండి స్టార్టింగ్ లో తమిళలో పోయినప్పుడు మర్చిపోయింది. మా జూనియర్స్. ఓకే ఫ్రెండ్స్, అందరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంది కాబట్టి వాళ్ళు కాలేజ్ గ్రూపులుగా పోతారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అండి. 1:30 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్. మా అబ్బాయి కూడా ఎగ్జామ్స్ ఉంది. ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు. ఫస్ట్ ఇయర్ అయిపోగానే సెకండ్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ మా అబ్బాయికి అయితే 2 గంటలకి ఎగ్జామ్స్ ఉంది. అందుకనే మా వాడు మాతో స్పెండ్ చేస్తుంటాడు ఒక 10 నిమిషాలు. చూడండి పిల్లలు అయితే ఎట్లా పోతారు. అక్కడ అట్లా యూటర్న్ తీసుకుంటారా? నేను ఇట్టే పెడతా. ఆ సైడ్కి లెఫ్ట్ పెట్టేసి ఏడాది సాఫ్టీ అనుకుంటా. సైడ్ పెట్టేసి పార్క్ ఇదా సైడ్ పెట్టేసి వాళ్ళు యూటర్న్ తీసుకుంటారు. ఒక యూటర్న్ అంటే గంట లాంగ్ తీసుకుంటారు. యూటర్న్ యూటర్న్ తీసుకున్నా. గిరి క్లోజ్ చేసుకోవాలి.
డౌట్ లేవా వేరే కాడ వేసుకున్నావా పక్క పక్క ఏడ నిలబడతారు తీసుకెళ్ళి అట్నే అయ్యా ఇంకో మా అబ్బాయి కేకులు లేవు నాన్న, ఆయన లేడు. బయట వేపిస్తున్నాడు పైన పాప ఇళ్ళకే తీసుకొచ్చి మీరున్నారని సాంగ్లో హోటల్ ఉంటుంది. చెప్పు. ఓకే ఫ్రెండ్స్, నాకైతే అర్జెంట్ ఉండడం వల్ల తొందరగా కేక్ కట్ చేయాల్సి వస్తుంది. ఈ కేక్ మా పాప తీసుకొస్తాను. నాకు అర్జెంట్ ఉంది, ఎందుకంటే నేను కిరాయికి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా నేను మళ్ళీ అటెండ్ కావాలి. మనం రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి తొందరగా కేక్ కట్ చేసేసి ఇప్పుడు ప్రస్తుతానికి జోడ్మెంట్లో ఉన్నాం. అనురాగ్ యూనివర్సిటీ కాలేజీలో కదా అక్కడ ఉన్నాం కాబట్టి మనకు ఇబ్బంది యూజ్ చేసుకొని కేక్ కట్ చేసేసి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మా అబ్బాయి కూడా వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ డెకరేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మామూలుగానే. సరే పర్లేదు, ఇక్కడ మనం ఏదో కేక్ చేస్తున్నాం కాబట్టి పర్లేదు. ఓకే, మనకు తొందరగా అవ్వాలి కాబట్టి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళొకసారి అందరూ హ్యాపీగా ఉండాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇటు రా డాడీ, ఇటు రా సైడ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, డే టు యూ. హ్యాపీ బర్త్డే డాడీ. ఉండని ఉండని ఏం చూడండి పోక ఏం కాదు, ఉండు పో. ఇటు ఇటుండు, ఇటు తక్కువ అయ్యారు. వీడియో తీస్తున్నా, తీయండి ఇంకా చేయండి. చెప్పారా ఇది హ్యాపీ బర్త్డే చెప్పండి. వీడియో ఏగా మస్తు పెద్దది ఏం కదా ఇటు డాడీ మామయ్యకి మంచిగా ఏం కదా. మా దోస్తులు వీళ్ళంతా, మా దోస్తులు. హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇక గుర్తుపట్టావు డాడీ? యూట్యూబ్లో పడ్డావు, యూట్యూబ్లో వస్తావు. 5 నిమిషాలు అన్నీ ఉంటుంది, అన్నీ కూడా నాకు అన్నీ కూడా ఉన్నా కాబట్టి అందుకని
నేను నారకులు చెప్తున్నాను బయలుదేరి 2 నిమిషాలు అనుకుంటా దగ్గరనే ఉన్నాడు ఫోటో దింపట్లే చూస్తే చిన్న పీస్ ఇప్పుడు కేక్ పెట్టడానికి మంచిగా వస్తుంది కావాలి నువ్వో మమ్మీ నువ్వరా నలుగురు దిగుర్రా మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పవా నాన్న బాయ్ నాన్న ఓకే తీసుకొని పోదు వద్దా ఫోటో కూడా దింపుతా వీడియో రెండు వస్తాయి ఎట్లొద్దా బాయ్ 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 ఇది ఎవరు